హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంత్స్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేయక, లాంగ్ వీడియో. దానికి రీజన్స్ కొన్ని ఉన్నాయండి. మేమైతే ఆల్మోస్ట్ ఇప్పటికి 8 మంత్స్ అయిపోయింది. మేము మా ఓన్ విలేజ్‌కి షిఫ్ట్ అయ్యామనమాట. ఇక్కడ నేను జాబ్‌లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. దిస్ ఈజ్ ఎ బిగ్ అప్డేట్. ఇఫ్ ఎవరైనా నన్ను ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ కోసం నేను ఇది అప్డేట్ ఇస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేసి కూడా ఒక 4 మంత్స్ అయిపోయింది. మేము రీసెంట్‌గా తిరుపతి వెళ్ళొచ్చాము. నేను అక్కడ తలనీలాలు ఇచ్చాననమాట. మా బాబుకి పుట్టు వెంట్రుకలైతే అందరం వెళ్ళొచ్చాము. సో ఇదైతే నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తూ ఉన్నప్పుడు షూట్ చేశాను. వెళ్ళి వచ్చేటప్పుడు ఇవాళైతే ఆ రోజు షూట్ చేసిన రోజు కొంచెం ఫాస్ట్‌గా ఎర్లీగా వచ్చాము. కొంచెం వెలుతురుగా ఉంది. లేకపోతే చాలా చీకటైపోయేది. ఇది మా ఊర్లోకి ఎంటర్ అయ్యాక. మేము వెళ్ళేసరికి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మేము బండి సౌండ్ అవ్వగానే బయటికి పరిగెత్తుకుంటూ వస్తారనమాట. చూడండి. తర్వాత ఇంటికొచ్చాక మా వారైతే పిల్లల్ని తీసుకొని ఒక రౌండ్ బండి మీద తిప్పుకొని వస్తారు. నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. మా ఇంట్లో అందరం కలిసే ఉంటామన్నమాట. మా తోడికోడలు వాళ్ళు, మా మా మరిది, మా తోడికోడలు, మేము, మా అత్త, మామయ్య వాళ్ళందరం కలిసే ఉంటాము. నెక్స్ట్ వాళ్ళైతే రైడ్‌కి వెళ్తున్నారు. నేను ఇంట్లోకి వెళ్తాను. మా తోడికోడలు రీసెంట్‌గా డెలివరీ అయ్యి థర్డ్ మంత్‌లో ఇక్కడికి వచ్చిందనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పాప. అదిగోండి మా బుడ్డిది పడుకున్నట్టుంది. ఆడుతుంది. థర్డ్ మంత్ ఇప్పుడు తనకి. రాగానే దాంతో కొద్దిసేపు టైం పాస్ చేస్తాను. డిన్నర్కి అయితే పులిహోర కలుపుతున్నట్టున్నారు. చింతపండు అది నానేసి ఉంచారు. ఇది వచ్చేసి నేను ముందు రోజు నైట్ షూట్ చేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే మా అత్త అయితే బయట ఊడ్చేసి నీళ్లు చల్లి వెళ్తుందనమాట పాలు పిండడానికి. మాకు గేదెలు ఉన్నాయి. పాలు పిండడానికి అనేసి వెళ్ళింది. నేనైతే లేచి కొంచెం ఆ నీళ్లు ఊడ్చేసి ముగ్గేస్తాను. రోజు నేనే అని కాదు, ఎవరైనా వేస్తాము. ఎవరికి వీలైతే వాళ్ళు. ఇవాళైతే నేను వేస్తున్నాను. నీళ్లు కొంచెం ఎక్స్ట్రా ఉంటే చిమ్మేసి ముగ్గేస్తున్నాను. నేను నార్మల్గా చాక్ పీస్ అయితే కొంచెం ఏదో మేనేజ్ చేస్తాను, కానీ ముగ్గుతో అయితే నాకు అంతగా రాదు. నా ముగ్గు చూసి భయపడకండి లాస్ట్లో ముగ్గేసిన తర్వాత. ఇలా మార్నింగ్ లేచి ఇంట్లో ఆల్మోస్ట్ అంతా పని చేసేసుకొని నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తానన్నమాట. మిగతా ఏదైనా ఉంటే తను చేసుకుంటుంది మా తోడికోడలు. మా అత్త వాళ్ళకైతే పొలం పనులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా మా తోడికోడలే చూసుకుంటుంది. నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ డైలీ 7:30 అవుతుంది పక్కాగా. ఏదన్నా ఒక రోజు ఫాస్ట్గా వస్తే 6:30కి అలా వచ్చేస్తాను. నెక్స్ట్ అయితే ముగ్గేస్తున్నాను అనమాట. వ్లాగ్స్ చేయకైతే చాలా మంత్స్ అయిపోయిందండి. నేను పోస్ట్ చేయక ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా యూట్యూబ్లో పోస్ట్ చేయక. నెక్స్ట్ ముగ్గు చూసారా నా ముగ్గు. నెక్స్ట్ అయితే బట్టలు మెషిన్కి వేస్తాను. సెమీ ఆటోమేటిక్ మెషిన్ ఉందన్నమాట నా దగ్గర. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడే ఉండేది, అదే ఇక్కడికి తీసుకొచ్చాను. అదే వాడుతున్నాం ఇక్కడ. అవి బట్టలు మెషిన్లో వేసేసి గిన్నెలు తోమేస్తాను. డైలీ ఇదే అని కాదు, ఏది వీలైతే అది. ఒక్కోసారి వంట చేస్తాను, ఇల్లు క్లీన్ చేసుకుంటాను. అలా ఎవరికి ఏది వీలవుతే ఆ పనులు చేసుకుంటాము. పాప చిన్నది కదా, మా తోడికోడలికి థర్డ్ మంతే డెలివరీ అయ్యి. బాలింత కదా, తను వాటర్లో ఎక్కువ పని చేయకూడదు అనేసి నేను బయట పని చేసుకుంటాను. చూడండి, పాలైతే ఫ్రెష్ పాలు రెడీగా ఉన్నాయి. అవి కేంద్రంలో పోస్తారు. అదిగోండి మా బుట్టిది. మెషిన్లో బట్టలు అయిపోయేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. అయిపోయింది.
అండ్ బట్టలు కూడా తీసేసి ఆరేసాను అనమాట. సో నెక్స్ట్ నేను ఆఫీస్కి రెడీ అయిపోతాను. ఇంకా మా అత్త అయితే ఇల్లు క్లీన్ చేస్తుంది ఇవాళ. సో మాప్ పెడుతుంది ఇల్లు. వంట రెడీ అవుతుంది. తను మా తోడుకోడలు చూసుకుంటుంది అనమాట వంట. టమాటా పచ్చడి ఏదో చేస్తున్నట్టున్నారు. సో ఆఫీస్కి రెడీ అయిపోయి నేను క్యారేజ్ కట్టుకొని వెళ్తాను ఆఫీస్కి మా వారు నేను ఇద్దరం బైక్ మీద వెళ్తాను. నన్ను బస్ స్టాప్లో వదిలిపెట్టి ఆయన వెళ్తారనమాట. నేను అక్కడి నుంచి బస్కి వెళ్తాను. నియర్లీ 45 కిలోమీటర్స్ నేను మా ఊరు నుంచి ట్రావెల్ చేయాలన్నమాట మా ఆఫీస్కి వెళ్ళాలంటే. సో నేను రెడీ అయిపోయాను.